మహేష్ రెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కవిత గారు ముఖ్యంగా కేసీఆర్ గారి మీద, తన తండ్రి గారి మీద ఎందుకు ధిక్కర స్వరాన్ని వినిపిస్తున్నారు? ఆమె ఎమ్మెల్సీ పదవికి, అదేవిధంగా పార్టీకి రాజీనామా చేసింది. ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావు మీదనే టార్గెట్గా ఎంచుకుంది. కాళేశ్వరంలో మా నాన్నని బద్నాం చేశారు, మా నాన్నని పూర్తి స్థాయిలో రోడ్డు పాలు చేశారు అన్నట్టు కూడా ఆమె మాట్లాడింది. కాళేశ్వరంలో ముఖ్యంగా హరీష్ రావు వల్లే ఇదంతా ఆరోపణలు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సిబిఐని ఇప్పుడు మా నాన్న మీదకు పంపిస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆమె మనం మాట్లాడింది ప్రెస్ మీట్లో. హరీష్ రావు, సంతోష్ రావే అనకొండలు అన్నట్టు కూడా ఆమె మాట్లాడింది. మీరు ఏం గమనిస్తున్నారు దీంట్లో? మరి మంచి చెడు అనేది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. ఒరిజినల్గా ఈమెను పార్లమెంటుకు పంపించినప్పుడు, పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ లిక్కర్ కంపెనీలంతా ఏకం చేసి ఆప్కు ఫైనాన్స్ చేయించింది. ఈమెకు కొంత అందులో ముట్టింది. ఫైనాన్స్ చేయించినప్పుడు అది గుజరాత్లో ఎన్నికల్లో వాళ్ళు ఖర్చు పెట్టారు ఆప్ వాళ్ళు. దాంతో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నది కదా, వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు ఈమె పేరు కూడా వచ్చింది, డబ్బు ఇచ్చింది దాంట్లో. అప్పుడు తిహార్ జైల్లో 3.5 మాసం ఉండి వచ్చింది కదా. అప్పుడైతే ఖర్చు కూడా పెట్టారు, కుటుంబమే ఖర్చు పెట్టి ఆమెను బయటకు తీసుకొచ్చినప్పుడు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. నీకు ఏం పని ఉన్నది అక్కడ, ఇవన్నీ చేయను, ఎందుకు చేసినావని కేసీఆర్ గారు కూతున్న అరిచినారని కూడా వచ్చినాయి వార్తలు. అది ఎంత నిజమో అబద్ధమో తెలియదు. తర్వాత ఉండగా ఆమె వల్ల చెడ్డ పేరు వస్తుంది కేంద్రంలోనే, అప్పుడు అరిచిండొచ్చు. మళ్ళీ ఉండంగా ఏం సమస్యలు ఉత్పన్నమైనా కుటుంబంలో ఈమెను దగ్గర తీయటం లేదు. 1-2 మార్లు తండ్రి గారి దగ్గరికి చనువుగా పోవాలని ప్రయత్నం చేసినా ఆయన కసురుకున్న విషయాలు వార్తాపత్రికల్లో అయితేనేమి, టీవీల్లో అయితేనేమి వచ్చినాయి. వచ్చిన తర్వాత మొన్న కవిత గారి కుమారుని తీసుకొని బర్త్డేకు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనవన్ని ఒక్కరినే లోపలికి రానిచ్చి ఆయనకు ఆశీస్సులు ఇచ్చి పంపించినారు, కానీ ఈమెను లోపలికి రానిలేదు, దూరం పెట్టినారు. దూరం పెట్టినాక ఈమెకు కూడా ఎక్కువ బాధాకరమైన విషయం కదా, అదేలే బాధాకరమైన విషయం అని. దీనికంతా కారణం హరీష్ రావు, సంతోష్ రావు గారు, వీళ్ళే కారణము మా తండ్రికి చెడ్డ పేరు వచ్చేదానికి అని చెప్పి కేటీఆర్ను కూడా పక్కకు తీసి మాట్లాడింది. ఒక హరీష్ రావు, సంతోష్ రావు మీదనే మాట్లాడింది. దాని మీద పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నదని కేసీఆర్ గారే యాక్షన్ తీసుకోవడం జరిగింది. యాక్షన్ తీసుకున్నాక ఆమెకు ఉదాయకం ఏముంది, రాజీనామా ఇవ్వాల్సిందే కదా, కౌన్సిల్కు రాజీనామా ఇచ్చినారు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి ఎంత దూరం వెళ్తాయి అనేది, ఎందుకంటే పాతదంతా సమాచారం ఆమెకు కూడా తెలిసింటుంది కదా ఏమేమి జరిగినది. ఇప్పుడు నాకు బాగా పరిష్కారాలు చేయాల్సిందే, ఈ ప్రైవేటు లావాదేవీలు కూడా నాకు పంచాల్సిందే, లంచాలు వచ్చినవి కూడా నాకు పంచాల్సిందే అని ఓపెన్గానే మాట్లాడుతున్నారు. లేకపోతే ఆస్తుల వాటాలో ఏదో చిన్న క్లాసెస్ వచ్చి ఆమె బయటకు వచ్చి ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్టు అనుకోవచ్చా? అంటే ఇవి తర్వాత వచ్చినట్టు ఆస్తుల పంపకాలు అనేది తర్వాత. ముందైతే అది అక్కడ జరిగిన కుంభకోణంలోనే కదా చర్యలు, ఇదంతా ఆ నుంచే కదా వచ్చింది. వచ్చినాక ఇప్పుడు బయట పెట్టినాక నాకు ఇవ్వండి, నాకు మీరు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్లో కూడా నాకు వాటా రావాల్సిందే కదా, నాకు ఇవ్వండి అని అంటుంది. లేకపోతే అవన్నీ బయట పెడతాను అంటుంది. ఓకే, కానీ హరీష్ రావు వల్లనే మా నాన్నకి గతి పట్టింది అన్న వ్యాఖ్య అనేది కరెక్టే అంటారా? కరెక్టే, వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఆమె విషయాలన్నీ తెలుసు. ఆమె విషయాలు బయట పెడితే కనుక నా నష్టం ఎవరికి, పార్టీకే జరుగుతుంది కదా. అది హరీష్ రావు, కేసీఆర్, సంతోష్ రావులు అని సపరేట్ విడిదేయలేం కదా, పార్టీ అన్నాక వాళ్ళందరూ వచ్చేస్తారు కదా. అంటే నెంబర్ 2గా నేను ఉండాలి అన్నట్టు కూడా కవిత సంకేతాలు ఇచ్చారు. కేసీఆర్ కాదన్నారు, కేటీఆర్ వారసుడు అన్న. నెంబర్ 2 కాదు ఇది సమస్య. ఎక్కడైతే ఢిల్లీలో మద్యం స్కామ్ జరిగిందో దాంట్లో ఎంక్వైరీ జరిగినప్పుడు ఆమె ముద్దాయి అని తేలిపోయింది. ముద్దాయిగా ఉన్నది విడిపించారు. విడిపించినాక కొంచెం చెడ్డ పేరు వస్తుంది ఆమెను దగ్గర పెట్టుకుంటే అని దూరం పెట్టను మొదలుపెట్టారు. ఆ దూరం అట్టే పెరిగిపోయింది ఆఘాతం. ఆ ఆఘాతం పెంచింది హరీష్ రావులు, సంతోష్ రావులని మా నమ్మకము.
అంటే ఆమె ఇంకో మాట ఏం చెప్పిందంటే 29 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు ఫండింగ్ చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వైఎస్ రాజశేఖర్ కలిశారు. మా నాన్నను బద్నాం చేసి ఆ 29 మంది ఎమ్మెల్యేలను ఒకవేళ తీసుకోపోయి ఉంటే మా పార్టీ ఉండేది కాదు అన్నట్టు కూడా ఆమె మాట్లాడింది. నిజమే అంట అది. అప్పుడు కొంత హరీష్ రావు నాయకుడుగా ఉన్నారు, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతనితో మాట్లాడినారని, ఈ పార్టీని మెర్జ్ చేస్తానన్నారని వార్తలు వచ్చింది మాట వాస్తవమే. కానీ నాయకుడేమో దానికి కేసీఆరే కదా. అదేలే. ఇప్పుడు కవిత బయటకు వచ్చింది కాబట్టి ఆమె కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా, ఆ స్కోప్ ఉందా? ఒకవేళ కొత్త పార్టీ పెడతానని ఆమె అంటుంది, నేను కొత్త పార్టీ పెడతాను జాగృతి అని. ఎంతవరకు నెరవేరుస్తుంది ఏమవుతుంది అనేది వేరు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఇది ఈ దినం నిన్న ఈ వార్తలన్నీ వస్తున్నాయి, నాకు అవినీతి డబ్బులో కూడా భాగం కావాల్సిందే అని అంటుంది. అంటే హరీష్ రావు, ఇట్ల రాజేందర్ వీళ్ళంతా కూడా ఒక కోటరీగా ఏర్పడి మా నాన్నను పడగొడదామని చెప్పేసి ఆలోచించారు. మా నాన్న వారించారు పిలిపించుకొని. కొంచెం హరీష్ రావు ఇప్పుడు ఉన్నారు కాబట్టి హరీష్ రావు నమ్మకూడదు. అది ఇప్పుడు కాదు జరిగింది, అది ఎప్పుడు రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఆయన హరీష్ రావు లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ఆ వార్తలు అయితే వచ్చినాయి. అందులో నిజమెంతుందో అబద్ధం ఎంతుందో ఎవరికి తెలియదు, వార్తలు అయితే వచ్చినాయి. అప్పుడు సమస్య, ఇప్పుడు సమస్య కాదు. కానీ తెలంగాణలో హరీష్ రావు షిండేగా ఇప్పుడైతే ఆయనే ఉన్నాడు కదా నాయకుడు, కేసీఆరే ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన దగ్గర వీళ్ళు సలహాదారులుగా ఉన్నారు, అదేలే నాయకులుగా లేరు కదా సలహాదారులుగా. లేకపోతే హరీష్ రావు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? హరీష్ రావు ఎందుకు కొత్త పార్టీ పెడతాడు? ఆయన దగ్గర ఉన్నాడు, ఆయన అధికారం ఉన్నప్పుడు కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఆయనకి ఏముంది? ఓకే. అంటే కవిత ఎవరి వదిలిన బాణం అంటారు? కేసీఆర్ వదిలిన బాణమా, రేవంత్ రెడ్డి వదిలిన బాణమా, లేకపోతే బాణాలు వదిలేటి ఈ వార్తల్లో ఉండేటి, దాంట్లో సమాధానం ఏముంటుంది? ఇప్పుడు వచ్చిన సమస్య ఢిల్లీలో ఉన్న సమస్యతో వచ్చింది, లిక్కర్ స్కామ్తో వచ్చింది. ఇదంతా విభేదాలు ఉన్నాయి. ఎవరు వదిలినారైనా బాణాలు ఆడుండా ఈడ వదలడానికి. బాణాలు ఒకరు ఏదో ఎంకరేజ్ చేస్తా అంటే బాణం వదిలినని అనొచ్చు. ఇక్కడ అది లేదు కదా సమస్య. అక్కడ ఆమె ఎంకరేజ్ ఏం చేయలేదు కదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎవరు కానీ. ఈ డబ్బులు కలెక్ట్ చేసి లిక్కర్ పెద్దలను కలిపి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఆపుకు పంపించడం, ఆపు గుజరాత్లో ఖర్చు పెట్టడం, దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగడము, ఈమె ముద్దాయిగా ఎదుర్కోవడము. అది దానికి ఒకరు వదిలింది ఏముంది ఆమెను? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరు వదిలినారని చెప్తారు బాణాలు. అంటే వైసీపీ నుంచి వచ్చిన బాణము మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళింది వైఎస్ షర్మిల. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన బాణము మళ్ళీ కాంగ్రెస్లోకి. మీ పదజాలం, దానికి నేనేం జవాబు చెప్తాను? వార్తాపత్రికల పదజాలాలు బాణాలు. ఇక్కడైతే ఆమె వసూలు చేయమనేది ఎవరు చెప్పినారు? ఆమెను డబ్బులు తీసిపోయి ఆపుకిచ్చి అందే గుజరాత్లో ఖర్చు పెట్టింది, అది ఎవరు చెప్పలేదు కదా. ఆమెకు అదే ఆమె చేసింది. ఏంట నడబొకరు వదిలిన బాణం ఏమిటి? గామించే కదా ఈ సమస్య. కానీ ఇదంతా ఒక సిబిఐ డైవర్షన్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇదంతా కూడా డైవర్షన్ కోసమే కేసీఆర్ ఇదంతా తెర వెనుక నడిపిస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇది దీనికి సంబంధం ఏమిటి? పెత్తలవాసుకు పిల్ల పండుతున్నట్టుంది. కాళేశ్వరం డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్మెంట్. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కేసీఆర్కి సంబంధించింది, ఈమెకు సంబంధం ఏముంది? దాంట్లో ఏమి లేదు కదా. ఓకే, అది వేరు ఇది వేరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వేరు, ఇది వేరు. ఇప్పుడు ఇంకో చర్చ ఏంటంటే కవిత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశము ఉందని కూడా మాట్లాడుతున్నారు. తీసుకోమని చెప్పారు కదా పిసిసి అధ్యక్షుడే. పిసిసి అధ్యక్షుడు తీసుకోమన్నారు, బీజేపీ వాళ్ళు కూడా మేము కూడా తీసుకోమన్నారు కదా. ఒకవేళ వెళ్తే బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంటే ఎట్లా? బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు కదా మేము కూడా తీసుకోమని. రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షులు. ఇక్కడ కూడా అదే మాట మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు, మేము ఆహ్వానించే పరిస్థితి ఏం లేదు అని. ఓకే, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ కేసు మొత్తానికి కూడా సిబిఐకి ఇచ్చారు, సీఎం గారు చేతులు దులుపుకున్నారా అంటే ఏం చెప్తారు? అంటే అట్ట కాదు, ఇప్పుడు రాష్ట్ర సిఐడి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినాక ప్రైమా ఫేసి ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినారు. అయితే ప్రతి ఒక్కటి వాళ్ళు పూసకూర్చున్నట్లు ఏమేమి జరిగింది రాసినారు రిపోర్ట్లో. దాని ప్రకారం అంతా కేసీఆర్ మీదకే వస్తుంది. కేసీఆర్ కానీ అప్పుడున్న హరీష్ రావు గారు కానీ వాళ్ళ మీదనే వస్తుంది. వచ్చింది తర్వాత ప్రభుత్వం కోర్టుకు వెళ్ళారు వీళ్ళు.
బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కూడా కోర్టులో అడిగినప్పుడు ఏమైనా ఎంక్వైరీ చేస్తుంటే మేము శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. శాసనసభలో చర్చించిన తర్వాత ఈ సమస్య మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తామని సిబిఐని తీసుకోమని రాసినారు స్టేట్ గవర్నమెంట్. కాకపోతే తెలంగాణ గవర్నమెంట్ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు సిబిఐ మా పర్మిషన్ లేని ఎంక్వైరీ చేయొద్దని బ్యాన్ పెట్టినారు. ఇప్పుడు ఆ బ్యాన్ తీసేసి మీరు ఎంక్వైరీ చేయండి అని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఆ కేసుని టేకప్ చేయాలి. సిబిఐ చేసి ఎంక్వైరీ చేస్తే అది వేరే సమస్య. నిజంగా సిబిఐ ఈ కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అంటే ఎంక్వైరీ ఇంకా తీసుకోలేదు కదా సిబిఐ. ఆ కేసు టేకప్ చేయాలి కదా, చేసి రావాలా, ఎంక్వైరీ చేయాలా, చేసినాక కదా అది అరెస్టులు వచ్చేది. కానీ ఇది బీజేపీని ఇరుకున పెట్టేందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇట్లా మైండ్ గేమ్ ఆడింటారా అంటే ఏం చెప్తారు? ఇట్లా అంటే బీజేపీని ఇరుకున పెట్టేందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రకమైన మైండ్ గేమ్ ఆడింటారు అనేది ఇప్పుడు. బీజేపీని ఇరుకున పెట్టేది ఏంది? కేంద్రంలో ప్రభుత్వం ఉంది, సిబిఐ వేయాలంటే కేంద్ర ప్రభుత్వం వేయాలా. వీళ్ళు ఏమంటే సిఐడి అంటే కనుక రాష్ట్ర సిఐడి అంటే మా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి పార్టిజాన్ ఎంక్వైరీ అంటారని వాళ్ళు ఇవంతా అది ఎంక్వైరీ చేసింది ఘోష్ కమిటీ. ఆయన సుప్రీంకోర్టు జడ్జి రిటైర్ అయినారనుకోండి, ఆయన మీదనే కొంచెం అపవాది వేశారు కదా. వేస్తే వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి ఇట్ ఈజ్ బెటర్ టు గివ్ ఇట్ టు థర్డ్ ఏజెన్సీ. అది సిబిఐ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది అని వేశారు. వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఇంకా వచ్చినాయంటే లేనిపోని సమస్యలు వస్తాయి. అంటే చూసారా, మేము సిబిఐకి అంటే సిబిఐ చేతులకు అప్పగించాము, బీజేపీ దాని మీద ఇంతవరకు కూడా కనీసం స్పందన లేదు, కనీసం యాక్టివిటీ లేదు అన్నట్టు కూడా వీళ్ళకు ఒక ఆయుధం దొరికినట్టే కాదంటారా? ఇప్పుడే ఏం చెప్తాం, వాళ్ళు ఏం చేస్తారో సిబిఐ తీసుకోవాలి, కేసు విచారణ చేయాలి, ఏం చేస్తారో తెలియదు కదా. ఇవాళ సిబిఐ చీఫ్ వచ్చారు, ఉన్నతాధికారులతో మాట్లాడారు ఈ కేసు పూర్వాపరాలు ఏంటి అసలు దాని మీద. అది తీసుకునే ముందర జరిగే చర్చలు తీసుకోవాలి కదా. మేము కేసు టేకప్ చేసినాం, ఇన్వెస్టిగేషన్ చేస్తామని తీసుకోవాలి కదా. తీసుకున్నాక మాట్లాడాల్సినటువంటి